సాద్ మధ్యాహ్నం భోజనం వికటించింది. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో మధ్యాహ్నం భోజనం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇక రాజధానికి 33,000 ఎకరాల అవసరమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించిన పవన్ బలవంతపు భూసేకరణపై పోరాటానికి సై అన్నారు. ఇక కమ్యూనిస్టుల పార్టీ ఆఫీస్కు 10 ఎకరాలు కావాలి, కానీ రాజధాని నిర్మాణానికి 1,000 ఎకరాలు అవసరం లేదా అని ఎదురు ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరోసారి తడాకా చూపించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు మరిన్ని వార్తల కోసం బులెటిన్లకు వెళ్దాం. ఇక ఆకలి తీర్చాల్సిన భోజనం ఆరోగ్యానికి హాని తెచ్చింది. కడప జిల్లా పులివెందుల్లోని సత్రంబడి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఉపాధ్యాయులు కంగారు పడ్డారు. వీరందరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి 30 మంది చేరడంతో ఆసుపత్రికి ఎక్కిరిసిపోయింది. విద్యార్థులు పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు. అయితే 4 విద్యార్థులకు మాత్రం కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. పిల్లలంతా బాగానే ఉన్నారు, 2-3 తప్ప. వాళ్ళకి ఎక్కువ వామిటింగ్స్ అవడం వల్ల కొంచెం బేర్స్ బాటిల్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం ఎంత అలా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ప్రాబ్లం అయితే మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఈ ఘటనపై మా కడప కరస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఈ ఘటన సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలరా? ఘటనకు సంబంధించి అయితే మధ్యాహ్న భోజన పథకం వికటించి పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. దాదాపు 30 మంది విద్యార్థుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేశారు. అందరికీ కూడా పెద్ద స్వల్ప ప్రమాదమే సంభవించింది. అంటే ఎటువంటి పెద్ద ఇబ్బంది లేదని చెప్పి వైద్యులు చెప్పడంతో దాదాపుగా 25 మంది విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. అదేవిధంగా మరో 4 పరిస్థితి, అంటే రేపటికి కానీ వాళ్ళు కోరుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ ఎందుకైంది అనేటువంటి కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్, అంటే ఎందుకైంది ఫుడ్ పాయిజనింగ్ ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారు? అంటే అపరిశుభ్ర వాతావరణం వలన, లేకపోతే నాసిరకపు బియ్యము లేకపోతే పప్పుల వల్ల అనుకోవచ్చా? అది అధికారులు ఇప్పుడే విచారణ చేపట్టారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఆహారం వండటంలోనే ఏదో తేడా జరిగింది, అంటే నీళ్లు వండే సమయంలో నీళ్లలోనే ఏదన్నా కంటామినేటెడ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనాకైతే వస్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో అయితే ఏం జరిగింది అనేది రేపటికి రిపోర్ట్ అందేటువంటి అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కూడా దీని మీద రిపోర్ట్ అడిగినట్టుగా సమాచారం ఉంది. ప్రసాద్, శ్రీనివాస్, ప్రస్తుతం అంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి సరిపడా వైద్య సదుపాయం అందుతోంది అని చెప్పి అనుకోవచ్చా? స్వల్పంగానే ఫుడ్ పాయిజనింగ్ కావడంతో దాదాపుగా చాలా మంది విద్యార్థులు, 25 మంది విద్యార్థుల వరకు పెద్ద ప్రమాదం లేదని చెప్పేసి సెలైన్ ఎక్కించి ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. ఇంకొక 4 పరిస్థితి రేపటికి వాళ్ళు కోరుకుంటారు, కొంచెం ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది కలిగింది అని చెప్పేసి కారణంగా రేపటి వరకు ఉంచి వాళ్ళ పరిస్థితి చూసి సెలైన్ ఎక్కించి వాళ్ళ పరిస్థితి కంట్రోల్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ప్రసాద్, ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ డీటెయిల్స్ ఇచ్చినందుకు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దేవీపట్నం మండలం పోతవరం బాలుర సంక్షేమ హాస్టల్లో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనంలో పెట్టిన కోడిగుడ్డు కూర తిన్న విద్యార్థులంతా అనారోగ్యం పాలయ్యారు. ఒక్కొక్కరుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థులందరికీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హాస్టల్ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఇమీడియట్గా మా స్టాఫ్ని, రెవెన్యూ స్టాఫ్ని అందరినీ అక్కడికి హాస్పిటల్ దగ్గర పంపించి నేను ఇట్లా హాస్పిటల్కి పిల్లలు తీసుకొచ్చారంటే ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు ఏమన్నారంటే పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరగడం మాత్రం వాస్తవం, సివియర్ డిహైడ్రేషన్తో ఉన్నారు, ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ ఎక్కించడం స్టార్ట్ చేశాము, ప్రస్తుతం కండిషన్ అయితే నిలకడగానే ఉందని చెప్పారు. ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ ఘటనపైన మరిన్ని డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలరా? ఈ ఫుడ్ పాయిజన్ సంఘటనలు అనేక సంక్షేమ హాస్టల్లో చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో జాంపేట బాలికల వసతి గృహంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు తాజాగా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో జరిగింది. మధ్యాహ్నం వాడు భోజనంలో కోడిగుడ్డు తిన్నారు. దాని పరిసరంగా అంటే తిన్న తర్వాత కొద్దిసేపటికి ఒక్కొక్కడు కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్టల్ వార్డెన్ ఆందోళన చెంది ఇతర అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే వాడిని సమీపంలో కొద్ది మందిని గోకవరం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 60 మంది హాస్టల్లో ఉన్నారు. అందులో 29 మంది అస్వస్థత పాలయ్యారు. వారిలో కొద్ది మందిని 2 అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉందని
వైద్యులు చెప్తున్నారు. అంటే ప్రాథమిక వైద్యం వాళ్ళకి అందించేసరికి కాస్త కోలుకున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం హాస్టల్లో ఉండిపోయారు. అంటే పెద్దగా ప్రభావం లేని వాళ్ళంతా హాస్టల్లో ఉండిపోయారు. మిగిలిన వాళ్ళంతా ఆసుపత్రికి వెళ్ళించారు. ప్రస్తుతానికి అయితే ఈ పరిస్థితి అంత విషమంగా అయితే లేదు. అయితే దీనికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని వెరిఫై చేస్తున్నారు. ముఖ్యంగా వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కొద్ది రోజుల క్రితం ఒకటి జరిగింది, మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ముఖ్యంగా వాళ్ళు మధ్యాహ్నం తీసుకున్న భోజనం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు కనిపిస్తున్నారు. అంటే హరీష్, అంటే బాలుర పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి సరైన వైద్యం అందుతోంది అని చెప్పి అనుకోవచ్చా? అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారా? కొద్ది మంది పరిస్థితి కాస్త సివియర్ గా ఉండేటప్పుడు వాళ్ళు రాజమండ్రి తరలించడం జరిగింది. కాస్త అంటే ఈ దళితులకు పడిపోయాడు వెంటనే సమీపంలో గోకవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొంతమంది కోలుకోవడం జరిగింది. ఆ తర్వాత సివియర్ గా అంటే సంఘటన జరిగిన వెంటనే పరిస్థితి కాస్త సివియర్ గా ఉన్న మాత్రం వెంటనే రాజమండ్రి తరలించడం జరిగింది. అక్కడ వైద్యులు వాళ్ళని పరిశీలించి ఆరోగ్యం నిలకడగానే ఉంది, పెద్ద సమస్య లేదని చెప్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.